హాయ్ అండి, అందరికీ నమస్తే. మన పల్నాడు జిల్లా నర్సరావుపేట నందు మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో ఇంటి ముందు 33 అడుగుల సీసీ రోడ్స్తో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించినటువంటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నానండి. దీని కొలతలు చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసి 58 అడుగులు ఉంటుందండి, వెడల్పు వచ్చేసి 24 అడుగులు ఉంటుంది. అదేవిధంగా స్క్వేర్ ఫీట్లో చూసుకున్నట్లయితే 1392 స్క్వేర్ ఫీట్ల వరకు ఉంటుందండి. గజాల పరంగా చూసుకున్నట్లయితే 154 గజాల వరకు ఉంటుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 3 సెంట్ల 19 గజాల వరకు వస్తుందండి. ముందుగా ఈ ఇంటి ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా డిజైన్ చేశారండి. మీరు చూసుకోవచ్చు, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ఇప్పుడు మనం మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంటి మెయిన్ డోర్ చూసుకోవచ్చండి. ఇది కంప్లీట్ టేక్ వుడ్ డోర్ అండి. మీరు చూసుకోవచ్చు, ఈ డోర్ యొక్క డిజైన్ చూస్తే మీకు అర్థం అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది మెయిన్ డోర్ అయితే. అలాగే ఇంటికి నార్త్ వెస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ట్యాప్ పాయింట్స్ అనేది ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా స్టెప్స్ చూసుకున్నట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో తీసుకున్నారండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే హాల్లోకి ఎంటర్ అవుతామండి. హాల్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. మీరు చూసుకోవచ్చు, ప్లైవుడ్ సన్ గ్లాస్ తోటి టీవీ యూనిట్ అయితే చాలా ఎక్సలెంట్గా తీసుకున్నారండి. అలాగే సీలింగ్ చూసినట్లయితే పిఓపి సీలింగ్ విత్ రోప్ లైటింగ్ అండి. అలాగే టీవీ యూనిట్కి డస్కులు చూసుకోవచ్చండి మనకి స్టోరేజ్ కోసం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో అయితే స్లైడింగ్ కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో. ఈ స్లైడింగ్ కబోర్డ్స్ వల్ల మనకి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అవ్వకుండా ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, సిమెంట్ ప్లాంక్స్ కూడా చాలా హెవీగానే ఉన్నాయండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. వెస్ట్రన్ స్టైల్ కమోడ్ కూడా తీసుకున్నారు. అలాగే మీరు చూసుకోవచ్చు, మనకు మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి, సపరేట్గా మనం పర్చేజ్ చేసే పని లేకుండా. అదేవిధంగా మనకి హాల్ని డైనింగ్ ఏరియాని సపరేట్ చేస్తూ ఒక వుడెన్ ఆర్చ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. ఐడియల్స్ మరియు ప్లాంట్స్ పెట్టుకోవడానికి అనుకూలంగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి సింక్ అవుట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా స్టోరేజ్ కోసం గ్లాస్ క్యాబిన్స్ అయితే తీసుకున్నారండి. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా స్లైడింగ్ కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్ కమోటే తీసుకున్నారు, చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం పూజ యూనిట్ చూసుకోవచ్చండి. సిఎన్సి కటింగ్ తోటి చాలా డిఫరెంట్గా ఉందండి డిజైన్ అయితే మాత్రం. అలాగే కిచెన్ చూసుకున్నట్లయితే అండి, బేబీ పింక్ కలర్లో చాలా బాగా తీసుకున్నారండి కబోర్డ్స్ అయితే మాత్రం. షింక్ చూసుకోవచ్చు, అలాగే మనకి బాస్కెట్స్ చూసుకోవచ్చు అండి. స్టోరేజ్ పరంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారండి. మనకి ఇంటికి ఈశాన్యంలో చూసుకున్నట్లయితే సబ్మర్జ్డ్ బోర్వెల్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఒక వాటర్ ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు. అలాగే మీరు చూసుకోవచ్చండి,
సింక్ కూడా మనకు ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. కామన్ టాయిలెట్ కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఇంటి ధర చూసుకున్నట్లయితే 62 లక్షల వరకు చెప్తున్నారండి. ఇంటి యొక్క పూర్తి సమాచారం కావాల్సిన వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీ స్కందన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.